గ్యాంగ్స్టర్ లారెన్స్ ఉండేది జైలును. కానీ గ్యాంగ్తో ఎప్పటికప్పుడు శత్రువులకు స్పాట్ పెడతాడు. కానీ గ్యాంగ్ మాత్రం ఎప్పుడూ పట్టుబడదు. కానీ పోలీసులకు దొరికిన ఓ రౌడీని లాగిపెట్టి కూపి లాగితే బిస్టోయ్ గ్యాంగ్ అడ్రస్ బయటపడింది. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎక్కడ ఉంది? బయటపడ్డ సంచలన నిజాలేంటి? ఆ గ్యాంగ్ పగబట్టిందంటే అంతు చూసే వరకు వదలదు. వారు ఎక్కడుంటారు, ఏం చేస్తారో ఎవరికీ అంతు చిక్కరు. కానీ టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే మాత్రం ఫినిష్ చేసేంత వరకు రిలాక్స్ అవ్వదు. సైలెంట్ గా పులి పంజా విసిరినట్టు విసురుతారు. టార్గెట్ ని మట్టి కనిపిస్తారు. ఎవరి గురించి ఇదంతా అంటారా? లారెన్స్ బిష్నోయ్ అండ్ గ్యాంగ్ గురించి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ 2021 నుంచి హత్యా కేసులో జైల్లో ఉంటున్నాడు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. జైలు నుంచి తన శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ఎలా ప్లాన్ వేస్తాడో ఏంటో తెలియదు గాని బయట తన మనుషులతో మొత్తం ప్లాన్ సెట్ చేస్తాడు. జైలు నుంచి ఆయన తన గ్యాంగ్ ను నడుపుతున్నారు. జైలుకు అక్రమంగా సెల్ ఫోన్లను తెప్పించుకొని గ్యాంగ్ లోని తన అనుచరులతో నిరంతరం టచ్ లో ఉంటారని ఆయనపై ఆరోపణలున్నాయి. బిష్నోయ్ గ్యాంగ్ లో 700 మంది ఉన్నట్లు చెబుతారు. కానీ వీరు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు. కానీ సిద్ధు మూసేవాలా ముంబై పొలిటీషియన్ బాబా సిద్దికీని సినీ ఫక్కీలో చంపి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. కానీ ఎక్కడి నుంచి వీరు ఆపరేషన్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు వీడని చిక్కుముడి. కానీ ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. మీకు బాలీవుడ్ లోని డంకీ సినిమా గుర్తుందా? అక్రమ మార్గం ద్వారా తాప్సీ అండ్ గ్యాంగ్ లండన్ లో చొరబడి పాస్పోర్ట్ సాధించి అక్కడి సిటిజన్స్ లాగా మారిపోతారు. ఇంచుమించు అలాగే బిష్నోయ్ గ్యాంగ్ అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. తాజాగా గోగి గ్యాంగ్ కు చెందిన హర్షన్ అలియాస్ చింటూ అనే షార్ప్ షూటర్ ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే ఈ డంకీ భాగవతం బయటపడింది. గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయ్, రోహిత్ గొడారా, మాంటిమాన్, పవన్ బిష్నోయ్ వంటి గ్యాంగ్స్టర్లు తప్పుడు పాస్పోర్ట్లు, అక్రమ మార్గాల ద్వారా అమెరికా చేరుకొని అక్కడ దాక్కున్నారని విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హర్ష్ ప్రదీప్ కుమార్ అనే పేరుతో దొంగ పాస్పోర్ట్ క్రియేట్ చేసి అమెరికాలో ఉంటున్నాడు. ఈ నకిలీ పాస్పోర్ట్ ను కూడా జలంధర్ లోనే పుట్టించారు. జూన్ 9న తొలుత షార్జ్ కు వెళ్లి అక్కడి నుంచి అజర్బైజాన్ చేరుకుని కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మరో దొంగ పాస్పోర్ట్ సృష్టించేందుకు భారత్ కు వచ్చి పోలీసుల ఉచ్చులో పడ్డాడు. ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీలోని ఓ సెలూన్ లో ఇద్దరిని కాల్చి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు హర్ష్. ఇతనిపై గతంలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇతనిపై ప్రభుత్వం 50,000 రివార్డును ప్రకటించింది. హర్ష్ పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గ్యాంగ్స్టర్ యోగేష్ అలియాస్ తుండా ఆదేశాల మేరకు హర్ష్ పనిచేస్తున్నాడు. గోగి గ్యాంగ్ ను ఇతడే ఆక్రమించాడు. బలవంతపు వసూళ్ల కేసులో కూడా హర్ష్ ఉన్నాడు. మొత్తంగా హర్ష్ అదుపులోకి రావడంతో బిష్నోయ్ గ్యాంగ్ అడ్రస్ బయటపడింది. మరి దొంగ పాస్పోర్ట్ తో విదేశాల్లో ఉంటున్న బిష్నోయ్ గ్యాంగ్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూడాలి.